హలో అండి. ఈరోజు మన గార్డెన్లో పోకబంతి ఫస్ట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. 2 మొక్కలు అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. పువ్వులు స్టార్ట్ అయిపోయాయి. పదండి, హార్వెస్ట్ ఉంది, చేసుకుందాం. టమాటాలు తెంపుకుందామండి. మందారం పూలు చూడండి, చాలా బాగా వచ్చాయి. ముద్ద మందారం. టమాటాలు ఈసారి టమాటాలు బాగానే వస్తున్నాయి. ఇందులో 2 రకాల టమాటాలు ఉన్నాయి. మనకి అందులో ఇరుక్కుపోయింది, తీద్దాం ఉండండి. టమాటాలు రంగు రావడానికి కొద్దిగా మనము కిచెన్ వేస్ట్ ఇచ్చి పుల్లటి మజ్జిగ వేస్తే కూడా చాలా బాగా వస్తాయి. ఈసారి టమాటాల హార్వెస్ట్ చాలా బాగా జరిగింది. కొన్ని బెండకాయలు ఉన్నాయి, కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ ఉంది, కొన్ని తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి. కోసుకుందాము. తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు బాగానే వస్తున్నాయి. ఇది కూడా ఒక కంపోస్ట్ బిన్ అండి. దీంట్లో అన్ని గార్డెన్ లో వచ్చిన వేస్ట్ అంతా ఇందులో వేసి, దీంట్లో అయితే కొద్దిగా మట్టి పోసి మొక్క పెట్టాను. బీరకాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి. కంపోస్ట్ బిన్ ఇది అండి. ఇదిగో ఇది ఆవాల చెట్టు. మనకు ఒక 50 గ్రాముల ఆవాలు అయితే వస్తాయి ఈసారి. ఆవాల చెట్టు ర్యాండమ్ గా అదే వచ్చింది కిచెన్ వేస్ట్ లో, అదే మొక్కగా అయిపోయి ఆవాలు కూడా రెడీ అయ్యాయి. చూడండి. రేవతి ఆగమ్మ, అక్కడక్కడ ఇంగ్లీష్. ఓకే, ఇక్కడ కూడా కొన్ని టమాటాలు ఉన్నాయండి, కోసుకుందాం. చిక్కుడుకాయలు ఉన్నాయిగా. ఓకే, ఇక్కడ బ్రోకలీ ఉంది, కట్ చేసుకుందాము. మన గార్డెన్ లో బ్రోకలీ ఫస్ట్ హార్వెస్ట్. తినరు, అవి పెడితే మొక్క వస్తుందిరా. తీసుకుందాం. పండు అయిపోతున్నాయి, మొక్క మీద, చెట్టు మీద పండు అయిపోతున్నాయి. ఒక్క కొమ్మకి ఎన్ని ఉన్నాయి చూడు.
పచ్చిమిర్చి మొక్కకి ఆ మధ్య ఫంగస్ లాగా వస్తే కొద్దిగా బూడిద జల్లాను. దాంతో మనం ఈ పెస్ట్ని అయితే అరికట్టాం. తీస్తున్నావా? గార్డెన్లో ఈరోజు టమాటాలు కొద్దిగా వంకాయలు, పచ్చిమిర్చి, కొన్ని పండు మిరపకాయలు అయితే వచ్చాయి. ఇవి కొద్దిగా చిక్కుడుకాయ, బ్రోకలీ ఫస్ట్ హార్వెస్ట్, కొన్ని మందారాలు. Okay, thank you guys.